మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రోజు సిపి సజ్జనార్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే పోలీస్ అంటే మాకు నమ్మకం ఉంది, సజ్జనార్ మీద ఇంకా నమ్మకం ఉంది. దేని విషయంలో కలిసినామంటే బాలాపూర్ ప్రాంతంలో జల్పల్లి మున్సిపాలిటీలో అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఆ ప్రాంతాల్లో వేలాది మంది 2008లో ఇప్పుడు మాకు వచ్చిన తెలిసింది ఏంటంటే 2008లోనే అధికారికంగా 8,000 మంది 10,000 మంది చెప్తుంది. 2008 అంటే దాదాపు ఇప్పుడు 14 ఏళ్ళ పైన 17 ఏళ్ళు అవుతుంది. అంటే ఇన్ని సంవత్సరాల్లో ఎంతమంది ఒకసారి వచ్చండి. ఓ 40-50 వేల మంది ప్రాంతంలో. మేము మొన్న ఎలక్షన్ ఎస్ఐఆర్ వచ్చిన సందర్భంలో మేము ఓట్లను మొత్తం ట్రేస్ చేస్తే మేము ఎలక్షన్ కమిషనర్ గారికి వేయడం జరిగింది. ఎన్ని ఓట్లు పేకున్నాయంటే 42,616 ఓట్లు పేక్ ఓట్లు వచ్చినాయి, దొంగ ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు మేము సజ్జనార్ కలవడం, సిపి గారు కలవడం ఉద్దేశం ఏంటంటే ఆ ప్రాంతంలో బిఎల్ఓ తిరగాలంటే ఇబ్బంది అవుతుంది, తిరగనిస్తలేరు. బిఎల్ఓ 2 పోవాలంటే భయపడుతున్నారు. దీనికి అసదుద్దీన్ ఓవైసీ 3 రోజుల కింద వచ్చి జల్పల్లి మున్సిపాలిటీలో నేను ఉన్నా అనే భరోసాతో ఇచ్చి అనేక దొంగ ఓట్లు గుంజుకొని బిఎల్ఓ తన గుంజుకొని ఫోన్లు గుంజుకొని ఓటీపీలు తీసుకొని వాళ్ళు దొంగ ఓట్లు ఎక్కిస్తారు. కాబట్టి ఈరోజు సజ్జనార్ కలవడం జరిగింది. నిజంగా కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, నువ్వు పూరీలు ఫుట్బాల్ ఆడడం కాదు, ఇవాళ ఈ దేశానికి వచ్చిన రోహింగ్యాల పరిస్థితి ఏందని అడుగుతున్నాం. గత 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. 3 సంవత్సరాల నుంచి పోరాడుతుంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తలేదు. అసదుద్దీన్ ఓవైసీ మద్దతు ఇస్తుడు, ఎంపీటీ మద్దతు ఇస్తుంది. ఈ 3 పార్టీలు కలిసి మద్దతు ఇస్తుంటే దీనికి ఎవరు బాధ్యత అని అడుగుతున్నాం. ఈ దొంగోట్లు ఉండాలా తీసేయాలా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం, ఎంఐఎంఎల్ని కూడా అడుగుతున్నాం, అసదుద్దీన్ ఓవైసీ సూటిగా అడుగుతున్నాం. అసదుద్దీన్ ఓవైసీ గారు ఈ దేశం వచ్చిన వాళ్ళని, ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్కి వచ్చిన వాళ్ళని మీరు తరిమి కొట్టాలన్నా తరిమి కొట్టాదో ఒకసారి చెప్పాలి. మేము ఆ రోహింగ్యా ప్రాంతంలో తిరిగితే అన్న ఒక్కొక్క క్యాంపు 42 క్యాంపులు నా ప్రాంతంలో రోజుకోటికి వస్తున్నాయి. మా ప్రాంతంలో స్వచ్ఛంగా ఉన్న మహేశ్వరం అంటే శివుని పేరు మీద ఉన్న మా మహేశ్వరాన్ని ఇవాళ చక్కనే బాలాపూర్ గణేశుని విగ్రహం పెడితే ప్రపంచ దేశాలకు వినాయకుని గురించి తెలిసే గణేశుని దగ్గర రోహింగ్యాలను తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలని చూస్తుంటే ఓ కాషాయ దళంగా, ఓ భారతీయులుగా ఊకునే ప్రసక్తే లేదు. మళ్ళా చెప్తున్నా, నేను ఈ రోజు పోలీసుల మీద నమ్మకం ఉంది. పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ యాక్షన్ తీసుకుంటే మంచిది. లేని పక్షంలో నా కాషాయ దళం దిగుతుంది. దిగిన తర్వాత ఏం జరుగుతుందో ఒక్కసారి గుర్తు పెట్టుకోరు. ఎందుకంటే ప్రతిదీ మేము లీగల్ ఇస్తున్నాం. మీరు ఇంకొక చిన్న విషయం జాగ్రత్తకోలేనా, బాగా పెట్టుకోండి. ఓన్లీ మీర్పేట్ పిఎస్ లో ఒకసారి చూడట, హిందూ అమ్మాయిలను 984 మంది మిస్సింగ్. దాంట్లో వీళ్ళు గుర్తించింది 975, ఇంకా 9 మంది దొరకలేదు. అనేక మంది హిందువులు అమ్మాయిలను ఇలా ట్రాప్ చేసి తీసుకుపోయి బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో లవ్ జిహాద్ పేరు మీద వీళ్ళందరూ హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి ప్రాంతంలో చేస్తుంటే ఈ దేశంలో పుట్టిన హిందూ సోదరులను అడుగుతున్నా, అదేవిధంగా ఈ దేశంలో పుట్టిన ముస్లిం సోదరులను అడుగుతున్నా. ఈ దేశంలో ముస్లిం సోదరులతో మాకు బాధ లేదు, ఈ ప్రాంతం బిడ్డగా ఉన్న బాధ లేదు. ఇతర దేశాలకి వెళ్ళి వచ్చి ఈ ప్రాంతంలో మా మీద తిరగబడితే బిడ్డ ఖబర్దార్ చెప్తున్నా, వీళ్ళందరినీ మళ్ళా చెప్తున్నా, అవసరం వస్తే వీళ్ళందరి తరిమి పొలిమేర దారిలో తీసుకుపోయి పల్గా జీరి పేగులు మెడకేసుకొని తిరుగుతా. నా పేరు శ్రీరాములు, మా అమ్మ ఎట్లా పెట్టారు కానీ నేను శ్రీరాములు అంత మంచోడు కాదు. నేను ఉగ్ర రూపం చూపించినాకో నరసింహస్వామి కూడా వస్తాడు, యాది పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు చెప్తున్నా. ఈ ప్రాంతంలో ఇతర దేశాల నుంచి వచ్చి వాళ్ళకు మద్దతు పలుకుతుంది వాడు, ఈ ప్రాంతంలో వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాడు వాడు. ఇంకొకటి ఉంది పార్టీలో, ఇక్కడ ఒక టీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందుంటే అది బీఆర్ఎస్ అయింది. అక్కడ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తారో అడగాలి. వీళ్ళని ఏమంటారు, కొజ్జోళ్ళు అంటారు, చెక్కగాళ్ళు అంటారు. నిజంగా చెప్తున్నా, ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారు అడుగుతున్నా, ఏంది నీ స్పందన ఏంది అంటున్నా. ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి కొట్లాడుతుంటే ఓటు బ్యాంక్ రాజకీయాన్ని గురించి నువ్వు ఈ శిఖండి రాజకీయం అవసరం లేదని చెప్తున్నావు. ఈ శిఖండి రాజకీయం బంద్ చేసుకో. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాషాయ దళం కలుసుకుంటే రేపు పొద్దున ఏం జరగబోతుందో నిజంగా చెప్తున్నా. సిపి గారి మీద నమ్మకం ఉంది, తెలంగాణ పోలీసు మీద నమ్మకం ఉంది. సిపి గారు కోరడం ఏంటంటే ఆ ఎలక్షన్ తిరగడానికి ఇబ్బంది అవుతుంది, అక్కడ పోలీస్ ప్రొడక్షన్ ఇవ్వమంటారా. మీకు శాతగాని ఎలా కావాలంటే కేంద్రం
బలగాలను తీసుకొని ఆ ప్రాంతంలో జనువులు ఓట్లు ఉండాల్సిన బాధ్యత మా అందరం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు నమస్కరిస్తాం. ప్రతి బిఎల్ఓకి ఒక పోలీస్ అంటే బిఎల్ అక్కడ ఉన్న బిఎల్ఓలకు భద్రత లేకుండా అయింది. ఆల్రెడీ బిఎల్ఓలు తిరుగుతుంటే వాళ్ళతో ఇన్విటేషన్ ఫామ్ గుంజుకుంటారు, ఫోన్లు గుంజుకొని ఓటీపీ తీసుకుంటారు, తీసుకొని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారు. కాబట్టి వాళ్ళకి భద్రత ఇవ్వమంటారు. నిజంగా తెలంగాణ పోలీసు మీద నమ్మకం ఉంది, పోలీసులని యాక్షన్ తీసుకోమంటారు. జిల్లా ఈరోజు ఇప్పుడు సోదరుడు చెప్పినట్లు విషయం మీకు అందరికి తెలుసు. ఈ రోజు సత్యనారాయణ గారిని కలవడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఈ రోయింగ్ బెల్ట్లు ఉన్నాయో ఇప్పుడు దాదాపుగా 42 షెల్టర్స్ ఉన్నాయి. ఆ షెల్టర్స్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాన్ని నిజాయితీగా మన ట్రాన్స్పరెంట్ గా అక్కడ ఉన్నటువంటి ఓటర్ లిస్టును ఎన్విరాన్మెంట్ చేయాలని చెప్పే ఉద్దేశం మీదనే మేము కలవడం జరిగింది. లేని పక్షంలో మీతో కాకపోతే మా యొక్క కార్యకర్తలమే మేమే ఆ బస్తీలకు వెళ్ళి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి అప్పుడు జరగాల్సినటువంటి పరిణామాలు అందుకే మీరు అందరూ ఊహించుకోవచ్చు. అవి జరగవద్దు, శాంతి భద్రతలకు భంగం వాటిల్లోదంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను కావాలంటే మిలిటరీ సహకారం తీసుకొని వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ ప్రోగ్రామ్ నిర్వహించారో అదే మాదిరిగా తెలంగాణలో గిట్ట నిర్వహించి ఈ ఎక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయో మయన్మార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళను ఏరి పారేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ మాది. ఈ డిమాండ్ ను మీరు అంగీకరించి సహకరించి మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నిజమైనటువంటి ఓటర్ లిస్టును మనం రూపొందించుకోవాలనే ఉద్దేశంతో మేము సత్యనారాయణ గారిని కలవడం జరిగింది. సత్యనారాయణ గారి గిట్ట సామరస్యంగా అతని గిట్ట మాకు స్పందించండు. తప్పకుండా అట్టి విషయంలో మేము కులంకషంగా చర్చించి ఆలోచించి మీకు అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వడానికి మేము ప్రయత్నం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వారిపై మాట పైన మేము ఈ రోజు మా కార్యకర్తల గిట్ట మేము చెప్పుకొని నెక్స్ట్ జరగని వేళల భారతీయ జనతా పార్టీ కాషాయ దళం తప్పకుండా బస్తీలకు వెళ్ళి బిఎల్ఓస్ కు బాసడగా నిలబడి మా బిఎల్ఓ 2s కలిసి తిరిగి అక్కడ ఎన్విరాన్మెంట్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం.